Developers. Today it's going on second anniversary celebrations. Come and join us with us. ఎందుకు చెప్తున్నా ఇప్పటికీ ఎంతో మంది కస్టమర్లు సఫర్ అవుతున్నటువంటి రోజుల్లో సార్ నేను ఫలానా కంపెనీలో పెట్టాను సార్, పూర్తి పైసలు కట్టాను, రేపే రిజిస్ట్రేషన్ చేస్తా అన్నాడు సార్, ఇంతవరకు చేయలేదు, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు. ఇలాంటి కంపెనీలు నేను ఎన్నో విన్నా. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఇవాళ మనం అమౌంట్ పూర్తి అయ్యింది అని అంటే, ఫ్లాట్ యొక్క అమౌంట్ పూర్తి అయ్యింది అని అంటే, సార్ మీరు ఎప్పుడు పెట్టుకుంటారు, మీ వీలు ఎప్పుడు? మన ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పి ఇమ్మీడియట్గా వితిన్ కంప్లీట్ అయిపోయిన 2-3 డేస్లోనే మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇది కంపెనీ యొక్క నిజాయితీ. ఇలాంటి కంపెనీలు మనం లెక్క పెట్టవచ్చు. అందుకే నేను ఇక్కడ ఎందుకనంటే ఇంకొక విషయం ఏంటంటే, గీతల శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు, నీవు సహృదయంతో ఏ కార్యక్రమం అయితే చేస్తావో అక్కడ నేను ఉంటా నీ అభివృద్ధి కొరకు అంటాడు. అంటే నేను చిన్న ఉదాహరణలో చెప్తా. మనం ఇబ్రాహీంపట్నం వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు
కేవలం ఇబ్రాహీంపట్నం దగ్గర అని మనం స్టార్ట్ చేసినాం. 2022లో మనం అమ్మేటప్పుడు కేవలం ఇబ్రాహీంపట్నం. మనము ఆ వెంచర్ స్టార్ట్ అయ్యిందో లేదో మనకు 100 ఫీట్ల రోడ్ వచ్చింది. అది 100 ఫీట్ల రోడ్తో పాటు ఏమైంది, ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చింది పక్కన. అదే కాకుండా ఏమైంది, ఐటీ హబ్ వచ్చింది. అదే కాకుండా ఏమైంది, ఐటీ కంపెనీలు సరౌండింగ్ ఇబ్రాహీంపట్నం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ వచ్చినాయి. అని అంటే మనం ఒక మంచి స్వచ్ఛమైనటువంటి మనసుతోటి స్టార్ట్ చేశాం కాబట్టి భగవంతుడు మనకు అవన్నీ అభివృద్ధి అనేది మనకు చూపించడం జరిగింది. ఇది కాదా కస్టమర్కు పెరుగుదల అవ్వడానికి? కస్టమర్కి ఇది చాలదా? అదే కాదు, సన్ సిటీ దగ్గర పోయినట్లయితే మనము ఒక ఫార్మాసిటీ అనుకున్నాం, మనం దాని పక్కన వెంచర్ అనుకున్నాం. కానీ ఇవాళ 4th సిటీతో పాటు ఏఐసిటీ, A1 సిటీ, ఏఐసిటీ ఏదైతే ఉందో అది కూడా రావడం జరిగింది. ఇవాళ మనం ఏదైతే 10,000 పెట్టినామో ఆ 10,000 ఆ కస్టమర్ ఏదైతే ఉన్నాడో తీసుకున్న తర్వాత వితిన్ 2 years 3 yearsలో చూడండి ఆ ప్రాజెక్టులు అయితే అయిపోయి అది ఏ విధంగా పెరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. మరి అది కూడా మనకు భగవంతుడే మనకు ఇచ్చేది కదా. అదే కాదు, మనం ఫార్మాసిటీ ఇబ్రాహీంపట్నం తీసుకున్నట్లయితే మనకు అప్పుడు ఏది మామూలు ఒక హైవేనే అనుకున్నాం మామూలు. కానీ ఇవాళ 4 ways అవుతుంది. అదే చింతపట్ల రోడ్డుకు అది దగ్గరలో ఉన్నటువంటి హైవేకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాజెక్ట్. దానికి తోడు దాని పక్కన ఏదైతే మొండిగౌరిల్లి ఏదైతే ఉందో అక్కడ కూడా ఇంకో పెద్ద ప్రాజెక్ట్ ఒకటి పడుతుంది. అని అంటే ఇవి కాదా మనకు డెవలప్మెంట్స్ అనేది? మనం ఒక మంచి ఏం తోటి స్టార్ట్ చేసినప్పుడు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ప్రసాదం కాదా? ఉద్దేశం ఏంటి అని అంటే మన కంపెనీ యొక్క ఆనెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడవచ్చు. ఎక్కడ కస్టమర్ని ఎక్కడ కూడా మనం నష్టపెట్టలేదు, తిప్పుకోలేదు. సార్ మేము కట్టినాం సార్, 2 సంవత్సరం అయింది, 6 నెలలు అయింది, ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అన్నటువంటి ఒక్క కస్టమర్ను చూపించండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క కస్టమర్ కూడా అలాంటి ఇబ్బంది మన దగ్గర పడలేదు. కాబట్టి మనం ఈ విధంగా మనం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేది ఉంది, ఇంకా ఎన్నో వెంచర్లు చేసేది ఉంది. ఇటువంటి సార్లు మనకి ఇంకా ఇస్తూనే ఉంటారు, మనం అమ్ముతూనే ఉంటాం. కాబట్టి ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు కూడా ఇంకొకటి ఏంది అని అంటే ఇందాక నేను చెప్పినటువంటిది, మనం చేసేటువంటి మనం కూడా అందరం కూడా కల్మషం లేకుండా మనం పనిచేయాలి. ఖచ్చితంగా భగవంతుడు. సో ఇది ఎవరో చెప్పింది కాదు, శ్రీకృష్ణుడే చెప్పినటువంటి ఈ వర్డ్. ఇది జరుగుతుంది కూడా. నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఏదో చేస్తా అంటే కాదు. మిగతా సబ్జెక్ట్ ఏదైనా అంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ కేవలం మనం చేసేటువంటి పెట్టుబడి లేనటువంటి వ్యాపారం ఏదైనా ఉంది అంటే ఒక రియల్ ఎస్టేట్ మాత్రమే. ఇవాళ రియల్ ఎస్టేట్ చేసినోళ్ళే ఉంగరాలు తొడుగుతుండ్రు, బంగారం వేసుకుంటారు. నిజం కాదా? ఎవరు సపట్లు కొట్టారు? అడగండి మీరాలను. సార్ గోల్డ్ మైన్ కదా మీరేం పని చేసిండ్రు సార్ అని అడగండి. ఉద్యోగం చేసిన ఉంగరం కూడా ఉండదండి. నేను ఒక 37 సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఉంగరమే లేదు. కానీ ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసిండ్రో, ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తుండ్రో వాళ్ళే ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉండరు. ఫైనాన్షియల్ పెట్టుబడి లేదు. మన దగ్గరకు వచ్చినట్లయితే పెట్టుబడి లేకుండా కేవలం మన మాట ఇందాక చెప్తున్నటువంటి ఓర్పు, ఒక నీతి నిజాయితీ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్లో అభివృద్ధి చెందుతారు. కాబట్టి అందరికీ వెల్కమ్ సార్. మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ మన CEO హరీష్ సార్. అందరికీ
కంగ్రాచులేషన్ అండి. ఎందుకంటే మనం ఈ బెస్ట్ స్టార్ట్ చేసి 2 years కంప్లీట్ చేసుకున్నాము. ఈ 2 yearsలో మేము ఎన్నో ప్రొడ్యూసర్లు కంప్లీట్ చేసుకుంటూ ఈరోజు ఈ సెకండ్ యానివర్సరీని ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. సో దీనికి సక్సెస్ఫుల్ చేయడానికి వచ్చిన ఈరోజు అతిథులందరికీ అండ్ మా అసోసియేట్స్కి సో మనందరం రిలేషన్ చేయడానికి వచ్చాం కదా, దీనికే టైం ఇస్తున్నాం కదా, వేరేది కాదండి. అందరూ రియల్ చేయాలని వచ్చాం కదా మనం. ఈరోజు ఇక్కడ మన ఎల్డర్స్ ఉన్నారు, అంటే యూత్ ఉన్నారు, ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇక్కడ. సో ఒక రిటైర్డ్ ఎంప్లాయీ కూడా వాళ్ళు కూడా రిటైర్ అయిన తర్వాత నేను కూడా ఇంట్లో కూర్చోకుండా ఏదో కొద్దిగా సంపాదించుకోవాలి అని ముందు వచ్చిన కూడా చాలా మంది ఉన్నారు. దాంట్లో మాకు మన రాములు సార్ ఒక ఆయన. సో ఈరోజు మనం రియల్ ఎస్టేట్లో అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా, ఎంప్లాయీ అనే తేడా లేకుండా అందరం ముందుకెళ్ళాలి, మనం సంపాదించాలి, మనం వచ్చిన ఇన్కమ్ కన్నా ఇంకో సెకండ్ ఇన్కమ్ని జనరేట్ చేయాలి అనే కన్సర్న్లో అందరూ ఈరోజు రియల్ ఎస్టేట్ని ఎంచుకున్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఓన్లీ అనేది మనం ఈరోజు రియల్ ఎస్టేట్లో సార్ నిజంగా చెప్పుకోవాలంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కన్నా మనమే ఎక్కువ సంపాదించుకోవచ్చు. కానీ అది సంపాదించాలంటే మన దగ్గర ఆ గోల్, ఆ ఎయిమ్ ఉండాలి. అండ్ దాంతోపాటు మనం చూస్ చేసే ఏదైతే మనం నిజంగా నేను ఎక్కడ సంపాదించుకోగలుగుతాను అనే ఆ డెవలప్మెంట్ కూడా మనం చూస్ చేయాలి. సో దానికి తగ్గట్టుగా మీరు సంపాదించుకుంటా అంటే, మీరు ముందుకెళ్తా అంటే దానికి తగ్గట్టుగా మన వెంచర్స్ ఉన్నాయి. మన వెంచర్స్ అదే ఏరియాలో చాలా హ్యూజ్గా డెవలప్మెంట్ రాబోతుంది. అవి ఏందో మనం ఒక 2 minutes మనం డిస్కస్ చేద్దాం. నేను ఎక్కువ పోకుండా ఓన్లీ సింపుల్గా వెళ్ళిపోతాను. మనము మన ఇండియాలో చాలా మెట్రో సిటీస్ ఉన్నాయి సార్. మన ఇండియాలో చాలా మెట్రో సిటీస్ ఉన్నాయి. ఢిల్లీ తీసుకున్నా, ముంబై తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా, కలకత్తా తీసుకున్నా, ఏది తీసుకున్నా దీనిలో బెస్ట్ మెట్రో సిటీ అంటే హైదరాబాద్ అనాలి. ఎందుకంటే అది ఉంది కూడా. ఎందుకంటే హైదరాబాద్ కాకుండా మీరు వేరే ఏ మెట్రో సిటీ తీసుకున్నా దాన్ని ఎక్కడో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చెన్నై తీసుకున్నా ఆడ మనం సముద్ర బార్డర్ అని ఒక ప్రాబ్లము, ప్లస్ మనకు ముంబై తీసుకున్నా అక్కడ కూడా ప్రాబ్లమే. సో ప్రతి సిటీ కంపేర్ చేసుకున్నా హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ. ఎందుకంటే హైదరాబాద్ 360 degrees ఎటు చూసినా మనం ల్యాండ్ క్లియర్, ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఎక్కడైనా విస్తరించుకోవడానికి అన్ని మార్గాలు హైదరాబాద్లో ఉన్నాయి. అండ్ ఈ మెట్రో సిటీ చూసుకున్నా అన్ని దాన్ని కంపేర్ చేసుకున్నా ఈరోజు హైదరాబాద్ ఇండియాలో నెంబర్ 2 ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో మనము ఢిల్లీ అనుకున్నా, సెకండ్ ప్లేస్లో హైదరాబాదే ఉంది. అంటే అంత స్పీడ్ వచ్చేసింది. ఎప్పుడు వచ్చిందంటే 2014లో మన ఈ యొక్క డెవలప్మెంట్ అంటే నిజంగా ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత మనం నిజంగా హైదరాబాద్ ముందుకు పోతుందా, తెలంగాణ ముందుకు పోతుందా అని అనుకునేవాళ్ళం. అప్పుడు చాలా మంది అన్నారు ఆంధ్ర వెళ్ళిపోయిందంటే ఇక్కడ భూమి మొత్తం పడిపోయింది. కానీ ఆ 2014 నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే 2014 నుంచి ఆటోమేటిక్గా 2014 నుంచి ఇప్పుడు వరకు మన వెస్ట్ స్పేస్ చూసుకుంటే, వెస్ట్ హైదరాబాద్ చూసుకుంటే చాలా యూజ్గా ఒక ఫారెన్ కల్చర్ కన్నా ఎక్కువ దాటిపోయింది. అంత డెవలప్మెంట్ ఉంది హైదరాబాద్లో. ఈరోజు అమెరికాలో ఉన్న కంపెనీ కానీ, వేరే కంట్రీస్లో కంపెనీ కానీ, అన్ని కంపెనీస్ మనకు హైదరాబాద్లో ఉన్నాయి. అంటే అంత ముందు ఇరిపోయిన మన హైదరాబాద్లో. కాబట్టి మనకు హైదరాబాద్కి వెస్ట్ ఫేస్ ఫుల్ డెవలప్ అయింది. అండ్ నార్త్ ఫేస్లో జూనో వ్యాలీ ఉంది. అండ్ ఈస్ట్ ఫేస్లో మనకు యాదగిరి టెంపుల్ కానీ, ఇలా ఎన్ని చూసుకున్నా అన్ని విధాలుగా. అండ్ ఈస్ట్ ఫేస్లో మనకు గ్రీన్ ఇండస్ట్రీ పార్క్ అని ఇవన్నీ చాలా మన డెవలప్మెంట్ వస్తున్నాయని చూస్తున్నాం. దీని ద్వారా హైదరాబాద్ గత 10 yearsలో 15,000 కంపెనీలు, 10 లక్షల మంది ఐటీ ఎంప్లాయీగా క్రియేట్ అయ్యారు. సో దాని ద్వారా సిటీ ఎంతో డెవలప్ అయింది. సో దానికన్నా భిన్నంగా ఇప్పుడు ఉన్నది డెవలప్మెంట్స్ మొత్తం సౌత్ హైదరాబాదు. సో మనం ఎంచుకున్న వెంచర్ కూడా అన్ని అక్కడే ఉన్నాయి. మన ప్రాజెక్ట్స్ మొత్తం సౌత్ హైదరాబాద్ సైడే ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా ఒక కంపెనీ పెట్టినప్పుడు నిజంగా మనం ఎటు సైడ్ పెడితే మన ఫ్యూచర్ బాగుంటుంది. మేమందరం ఎంప్లాయీస్, ఒక ఎంప్లాయీస్ని మనం వదిలేసి ఒక న్యూ ఫ్యూచర్ని, మన న్యూ లైఫ్ని స్టార్ట్ చేసినాము. దీనిలో మనందరం సక్సెస్ అవ్వాలి అని అనుకున్నాము. సో ఇది ఎటు సైడ్ పోతే అని అనుకున్నాము. అది మేము సౌత్ హైదరాబాద్ సైడ్ మనం సెలెక్ట్ చేసుకున్నాము. అంటే మనం వెంచర్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నిజంగా ఈ 1.5 years మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు నుంచి మనకు అందరికి మంచి ఫ్యూచర్ రాబోతుంది. నిజంగా ఇప్పుడు నుంచి మనకు మంచి రోజులు ఇప్పటి నుంచి. ఎందుకంటే సౌత్ హైదరాబాద్ ఒకప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీని అనౌన్స్ చేసింది. కానీ ఆ తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ రాగానే ఫార్మసీని, అంటే ఆ ఫార్మసీని అనౌన్స్ మీద ఎన్నో ల్యాండ్ ఆక్యుపై చేసింది. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇక్కడ. కానీ గవర్నమెంట్ మారడం వల్ల కొద్దిగా లేట్ అయిన వాస్తవమే. కానీ ఇప్పుడు ఇదే గవర్నమెంట్ ఆ ఏరియాని ఒక ఫ్యూచర్ సిటీ అని ఒక మళ్ళీ గ్రీన్ ఫార్మా సిటీని వీలే అనౌన్స్ చేస్తున్నారు. సో కాబట్టి మనం సౌత్ హైదరాబాద్కి నిజంగా
మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళము, రియల్ ఎస్టేట్ నమ్మి వచ్చిన వాళ్ళము, నిజంగా నేను దీనిలో ఇప్పుడు 1 ఇయర్లో నా గోల్ ఏంది, 2 ఇయర్స్లో నా గోల్ ఏంది, 3 ఇయర్స్లో నా గోల్ ఏంది, మీరు కానీ గోల్ పెట్టుకుంటే ఆ గోల్ని ప్రాపర్గా మీరు ఫాలోఅప్ చేస్తే 100% సార్ మనం ఖచ్చితంగా లక్షలు కాదు, కోట్లు, ఒక గవర్నమెంట్ కాదు, ఒక కలెక్టర్ కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు, వాళ్ళకన్నా ఎక్కువ మనం సంపాదిస్తాం. ఇది మాత్రం ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో ఉంది. కానీ దీనికి మనం ప్రణాళిక చేసుకోవాలి, నిజంగా ప్లాన్ ఉండాలి. సార్ నేను ఆర్మీని, నాకు రియల్ ఎస్టేట్ తెలియదు, నేను ఇక్కడ 2 ఇయర్స్ తర్వాత నేను రియల్ ఎస్టేట్ నేర్చుకున్నాను. నిజంగా మా ఎండి సార్ మొదటి సార్ నేను నిజంగా చెప్తాను, ఆయన లేని మా కంపెనీ మేము చేయలేము. ఆయన ద్వారానే, ఆయన యొక్క ఓపిక, ఆయన యొక్క ఏదైనా సరే ఆయన ఇలా గైడెన్స్ వల్లనే మా కంపెనీ 2 ఇయర్స్ ఈ స్టాండ్ మీద ఉన్నాం. ఇది నేను మా ప్రవీణ్ సార్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మేము ఏదో మేము ఇది కాదు సార్, మాకు దీనికన్నా ఇంకా మిన్నగా వెళ్ళాలి. మా ఇంకా 2 ఇయర్స్ 3 ఇయర్స్ మా ఫ్యూచర్ చాలా వేరే ఉన్నాయి. మన ఈ ఒక ఆఫీస్ కాదు, దీనికి ఇంకా 10 ఆఫీస్ మనం పెంచాలి. అదే పోస్టులో మేము ఉన్నాము. మేము చాలా సీరియస్గా ఉన్నాము. మమ్మల్ని మీరు రండి, మమ్మల్ని మీరు అది చేయండి. ఖచ్చితంగా మార్కెట్ లేదు కానీ మనం ఉన్నాం, కానీ ఈరోజు మార్కెట్ ఉంటే ఇప్పటికి మనం 2 బ్రాంచ్ ఓపెన్ చేసేవాళ్ళం. సో కాబట్టి మేము చాలా కసిగా ఉన్నాం సార్. మీరు మమ్మల్ని టైం ఇవ్వండి, మమ్మల్ని ఫాలో చేయండి. 100% మీరు మాకు మంత్రి అంటే మనం మీ జస్ట్ మాకు ఫాలో చేయండి, మీకు లీడ్స్ క్రియేట్ చేయండి. ఆటోమేటిక్గా మీతో పాటు మేము కూడా ముందుకు వెళ్తాము. సో కాబట్టి మనం మార్కెట్ నిజంగా నేను మాట లాస్ట్ 2 మినిట్స్ ఫాలో చేస్తాను. నిజంగా మనం సౌత్ హైదరాబాద్ అన్నారు కదా సార్, ఏం ఇంత గొప్పదని ఏమి సౌత్ హైదరాబాద్లో ఏం రాబోతుంది, ఏంది ఎంత అయిందో మీరు అనుకోవచ్చు సార్. ఒకటి అంటున్నాను సార్, మనము ఫార్మాసిటీ అనేది ఇక్కడ అందరికి తెలిసింది, ఇక్కడ కొత్త లెవెల్ లేదు, అందరూ ఫార్మాసిటీ అనేది తెలిసింది. కానీ మన వెంచర్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే ఫ్యూచర్ సిటీ అవుతుందో, ఇప్పుడు మనకు హైదరాబాద్ చుట్టూ ఐటీ అని, మన ఫార్మా హబ్ అని వేరే ఉన్నాయి. కానీ ఈ ఫ్యూచర్ సిటీ పక్కన ఈ ముచ్చల ఏదైతే మనము కందుకుంటూ యాచర్ మధ్యలో 19,000 ఎకరాలు అక్వైర్ చేస్తున్నామో, దీంట్లో ఒక ఐటీ, ఒక ఫార్మా, ఒక స్పోర్ట్స్, ఒక మనకు మన అంటే రకరకాలు మొత్తం 8 జోన్లుగా వాళ్ళు క్రియేట్ చేశారు. 8 జోన్స్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అంటే ఈ హైదరాబాద్లో ఈ 3 భాగాల్లో ఈ ఏదైతే మనం 3 ఫేస్ ఉన్నామో, వెస్ట్, సౌత్, వెస్ట్, నార్త్, ఈస్ట్ అని వాటికి అక్కడ ఏమున్నాయి అన్ని ఇక్కడ వస్తున్నాయి, అన్ని ఏరియాలో రాబోతున్నాయి. దానికి అనుగుణంగా ఈ గవర్నమెంట్ కూడా ప్లాన్ చేసింది. ఈరోజే పేపర్లు ఇచ్చారు వాళ్ళు, ఈరోజు పేపర్ ఇచ్చారు. మనకు ఈ ఫార్మసీ ఏదైతే ఫ్యూచర్ సిటీ అంటున్నామో వాటికి రావిడియా నుంచి ఏదైతే మన పొంగల్ కళ ఉందో, రావిడియా నుంచి డైరెక్ట్గా మధ్య నుంచి డైరెక్ట్గా ఆమనగర్ వరకు, అంటే రావిడియాల పొంగల్ కళను, ఆ తర్వాత తిమ్మాపూరు, ఆ తర్వాత మన మీర్ఖాన్పేట, ఆ తర్వాత కుర్మిత, ఆ తర్వాత మన కింద అట్లే స్ట్రేట్గా అంటే 300 ఫీట్ల రోడ్డు. అంటే రేపు వాళ్ళ ప్రణిక చూడండి, గవర్నమెంట్ ఎంత ప్రణిక ఉందో చూడండి. అంత పెద్ద ప్లాన్ చేసిన గవర్నమెంట్కి, అంత పెద్ద డెవలప్మెంట్ వస్తున్న ఆ ఏరియాకి, అక్కడ మనం కానీ సీరియస్గా అక్కడ మనం మార్కెట్లు కానీ సీరియస్గా చేస్తే, ఎందుకంటే గవర్నమెంట్ తన పని నేను చేసుకునే ఉంటుంది, మనం గవర్నమెంట్ని ఫాలో కావాలి. గవర్నమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఇట్లే చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ మేము డెవలప్ చేస్తున్నాము, అన్ని విధాలుగా వీళ్ళ అన్ని డెవలప్మెంట్ చేస్తున్నాము అని చెప్తుంది. అండ్ దాని తగ్గట్టుగా అన్ని మనం చూస్తూనే ఉన్నాము. దీనికి మనం ఫాలో అవ్వాలి, దీనికి మనం మార్కెట్గా యూటిలైజ్ చేసుకోవాలి. అందుకనే మీరు సింగిల్ చేయలేరు, మీరు ఒక టీం ఫామ్ చేసుకోవాలి. అండ్ మీరు కొద్దిగా అంటే టీం ఫామ్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం 100% మనకు మన వెంచర్ చూసుకుంటే, మన వెంచర్ ఏదైతే మన ఫార్మసీలో మన వెంచర్ తీసుకుంటే, సాగర్ హైవేకి శ్రీశైలం హైవే మధ్యలో వస్తుంది 300 ఫీట్ రోడ్డు. సాగర్ హైవేకి శ్రీశైలం హైవే మధ్యలో వస్తున్న 300 ఫీట్ రోడ్డు. దానికి ఓన్లీ 3 కిలోమీటర్ దూరంలో మన వెంచర్ ఉంది. ఎల్లవేళ సపోర్ట్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందులో చెరుకూరి వేణుగోపాల్ గారు. అండ్ డైరెక్టర్ అన్న, వెల్కమ్ అన్న. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ హరి సార్, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. బాబు సార్ సమయాభావం వల్ల కొంచెం మనము విషయం ఏంటంటే ఈరోజు సబ్జెక్ట్లో పోకుండా సబ్జెక్ట్ మనం ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఈరోజు మనకు ఒక ఆనందదాయకమైన రోజు, హ్యాపీ డే. అంటే ఈరోజు మనం సెలబ్రేషన్ చేసుకునే రోజు. మనం అందరినీ బోర్ కొట్టకుండా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం అనే దానిపైనే కొంచెం ఫోకస్ చేయండి. సబ్జెక్ట్ విషయాల తర్వాత మాట్లాడదాం. అండ్ అన్యతగా భావించకండి, ఎందుకంటే సబ్జెక్టు చెప్పుకోవాల్సిన రోజులు ఇంకా చాలా ఉన్నాయి. మన అతిథులకి అవకాశం ఇవ్వండి. ఎవరికైనా అవకాశం రాలేకపోయినా అది మనము మన అతిథులను గౌరవించుకోవాల్సిన రోజు ఈరోజు కాబట్టి మన ప్రయారిటీ మనం అతిథులకు ఇద్దాము. అండ్ అతిథులు చెప్పే 4 మాటలని మనము మన ఇంకో ఒక మోటివేషనల్గా తీసుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. ఎవరికైనా ఒక మాట్లాడే అవకాశాన్ని రాలేకపోయినా మీరు అన్యతగా భావించకండి, టైం సమయంలో లేదు. సో దయచేసి రామసార్ దీన్ని మనసులో పెట్టుకొని మనం ఇంకో
20 నుంచి 30 నిమిషాల్లో మనము ఈ ఈవెంట్ని క్లోజ్ చేసేద్దాం. అందరికీ ఆకలి కూడా అవుతుంది. మనం దీని తర్వాత మనకు కేక్ కటింగ్ ఉంది, వాళ్ళ సెరమనీ చేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది ఈరోజు మనం సెలబ్రేషన్ చేసుకోవాల్సిన రోజు. సెలబ్రేషన్ మీద ఫోకస్ చేయండి. ఒక 2 నిమిషాలు మీ మనోభావాన్ని మీరు నిజంగా ఈ బెస్ట్ చాయిస్లో ఏం అన్వయించాలో అది 2 నిమిషాలు చెప్పండి. సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదాం. తెలుసుకోవాల్సినవి కానీ మనకు కొంచెం ఈరోజు సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకో క్లాస్లో బ్రహ్మాండమైనటువంటి సబ్జెక్టు మనం తీసుకున్నాం. నెక్స్ట్ ప్రవీణ్ సార్, మీ యొక్క సందేశం క్లుప్తంగా. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన అతిథులకి, అసోసియేట్లకి, డైరెక్టర్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బెస్ట్ చాయిస్ ఇంకో గొప్పతనం ఏం లేదండి. బెస్ట్ చాయిస్లో బెస్ట్ వాళ్ళు ఉన్నారు, అదే వాళ్ళ గొప్పతనం, అదే మా సక్సెస్. సో వాళ్ళ గురించి నేను చెప్పుకున్నాం అంటే నాకు మాటలు రావట్లేదు. ఎందుకంటే గోల్డ్ గురించి ఎక్కువ ఏం చెప్పలేము, డైమండ్ గురించి ఎక్కువ ఏం చెప్పలేము, అలాగే ప్లాటినం గురించి ఎక్కువ ఏం చెప్పలేము. సో వాళ్ళు మాకు ఇక్కడ సెకండ్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ ఊర్లో ఉంటారు, ఇంటి దగ్గర ఉంటారు, కానీ ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళే ఒక అమ్మలాగా, నాన్నలాగా, అన్నలాగా, అందరు చెల్లిలాగా, అక్కలాగా అందరూ చూసుకుంటున్నారు. వాళ్ళ యొక్క గొప్పతనమే మా సక్సెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. క్లుప్తంగా ఎంతో పెద్ద మెసేజ్ ఇచ్చారు. నెక్స్ట్ భాస్కర్ రెడ్డి సార్. భాస్కర్ రెడ్డి సార్ ఎక్కడ ఉన్నారు? లక్ష్మీ మేడం గారు. వెల్కమ్ టు వెస్టర్న్ ఫ్యామిలీ. కంగ్రాచులేషన్స్ అండి అందరికి. సెకండ్ యానివర్సరీ, 760 days జర్నీ. వారి గురించి కూడా ఒక 2 నిమిషాలు చెప్పుకోవడం మన ధర్మం. ఆమె ఒక లెక్చరర్, ఒక కాలేజ్ లెక్చరర్. అక్కడ వదిలేసి తను బెస్ట్ చాయిస్లో ఎందుకు వర్క్ చేస్తుందో కూడా తర్వాత చెప్తుంది. ఒక ఆనెస్ట్గా ఉండేటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే మా లక్ష్మీ మేడం గారు. కాబట్టి ఇందాక చెప్పారు ప్రవీణ్ సార్ ఏదైతే చెప్పినారో అవన్నీ ఉదాహరణలు వర్తిస్తే సార్ లేడా భాస్కర్ లేడా అనుభవాలు మనకు పంచుకుంటారు. నమస్కారం అండి అందరికీ. మనం ల్యాండ్స్ కొన్నది మనకు ఎవరు కొనలేదు. మన తాతలు ముత్తాతలు కొన్ని ల్యాండ్స్ ఏవి. ల్యాండ్ కొన్న వాళ్ళు బంగారం కొనవచ్చు, వెళ్ళిపోతారు. ల్యాండ్ కొన్న వాళ్ళు, ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతే మనం భూమి నుంచి పుట్టాం, ఇల్లు వెళ్తాం. ల్యాండ్ అనేది విషయం అనేది ప్లాట్ కావచ్చు, ఏమని కావచ్చు. ల్యాండ్ కొన్న వాళ్ళు చెప్పండి. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మన ల్యాండ్ మనకు రెడీగా ల్యాండ్ లాక్స్ అమ్ముతున్నాము, లేఅవుట్ చేస్తారు, ఎంతో కష్టపడి చేస్తారు. మనం కొనే ముందు నార్త్ ఉందా, ఈస్ట్ ఉందా, సౌత్ ఉందా, ఈ సెట్ బ్యాక్ మనకి ఇంకా ఈ తెలుగు రాష్ట్రాలు ఉంది. నాదే చెన్నైలో ఎవరైనా మెడ్రాస్ పనిచేసాను తెలుగు, నేను చెన్నైలో చేశా రీజనల్ మేనేజర్గా. అక్కడ సౌత్ చాలా ఇంపార్టెంట్. అమావాస్య, మన అమావాస్యలో ఏ పని చేయం, అడ్వాన్స్ చేయం, రీసెర్చ్ చేయం. అమావాస్య అంటే చాలా మంది నా ఫంక్షన్ తీసుకొచ్చి అమావాస్య రోజు ఏమని అమావాస్య అంటే ఏం లేదు, ఒక మంచి రోజు. మళ్ళీ ఇదే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన రియల్ ఎస్టేట్ మన వాళ్ళు ఎంత కష్టపడతారు. నేను గురుగాంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కొన్ని 1000 ఎకరాలు కంపెనీకి ఇచ్చింది. బ్యాంకర్స్కి, ఫుడ్ కార్పొరేషన్కి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. అది గురుగాం అంటే హర్యానాలో వస్తుంది. దాని అవుత అక్కడ ల్యాండ్స్ ఓనర్స్ అంటే ఒక ఓనర్కి 100 acres, 8 acres కొనేస్తారు అక్కడ డెవలప్మెంట్. వాళ్ళు ఏమైనా ఒక్క ఆయన కాలం ఇస్తానంతే. డెవలప్ చేసే వాళ్ళు ఏమి చేయరు. ఎంత కావాలా 300 acres, 200 acres కొనేస్తారు. అది ఎంత సిస్టమేటిక్ అవుతుందంటే అదే మన హైదరాబాద్లో మనం లేఅవుట్ చేసి, రాళ్ళు వేసి, రంగులు వేసి తీరా పోయిన తర్వాత నార్త్ ఈస్ట్ ఉందా, సౌత్ వెస్ట్ ఉందా, మా పేరు సౌత్ రాదు. ఇదేది మనం ఇక్కడే చూస్తున్నామండి. నేను జబ్బలపూర్లో చేశాను, జబ్బలపూర్లో గోపాలం చూసాను, లేఅవుట్ ఇండియా 2 years చేశాను. ఉస్మానియాలో LLB చేసి నా క్లాస్మేట్స్ జడ్జ్ అయ్యారు. నేను ఇంకా చెప్పాను. అక్కడ లేఅవుట్కి మనకి మనోడు ఎంతో కష్టపడుతున్నాం. ల్యాండ్ అమ్మేవాన్ని కూడా వదలరు. ఈ సెల్ నువ్వు ఎప్పుడు ఉన్నావు, ఈ ల్యాండ్ ఎక్కడిది, ఈ టైటిల్ ఎక్కడిది, 30 years ముందు ఇవన్నీ మనం చూస్తాము. వేరే రాష్ట్రాల్లో అంత డీప్గా పోదు. జబ్బలపూడి చూశాను, నేను భోపాల్ చూశాను, గురుగాం ఆ ఏరియా అయితే అంతా ఆ ఏరియా మొత్తం అసలు ఏం చూడదు. ల్యాండ్ అమ్మేస్తారు అంతే. ఈయన కూడా ప్లాట్ చేసేవాళ్ళు రోడ్లు చూపిస్తారు. కావునా 200 గజ్ లేదు, 300 గజ్ లేదు, 400 గజ్ లేదు.
కొన్న వాళ్ళు వీళ్ళే పోయి స్కూల్స్కొని ఇల్లు కట్టుకుంటారు. అంత ఈజీ సిస్టమ్. కానీ ఎనియో ఇది మన సౌత్లో ఉంది. సౌత్లో కూడా మన తమిళలో సపరేట్, వాళ్ళ లేఅవుట్ వాళ్ళు సపరేట్. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఈ లేఅవుట్ చేసి ల్యాండ్ కొన్న వాళ్ళు, అమ్మిన వాళ్ళు, ప్లాన్ చేసేవాళ్ళు, ట్రాన్స్ఫర్ కానీ తమిళలో చెప్పేది ఏమంటే భూమి ఇప్పుడు మన చెప్పారు ఆ కంపెనీ వస్తున్నాయి, ఈ కంపెనీ ఆ కంపెనీ వస్తాయి పోతాయి, కానీ ల్యాండ్ మాత్రం పర్మనెంట్. ఉన్న ల్యాండ్ కంపెనీ రావచ్చు, ఈ గవర్నమెంట్ రావచ్చు, ఇంకో గవర్నమెంట్ కంపెనీ డౌన్ చేయొచ్చు, ఏం చేయొచ్చు, కానీ భూమి మీద ఒక 3 రోజులు కొన్నామంటారు. అది ఎవరిలా దానికి ఎప్పుడు రేట్ రాదు. కనీసం 5 సంవత్సరాలు చూడండి దాని రేట్ ఎంత ఉంటుంది. థ్యాంక్స్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. మనం కేవలం ఇక్కడే చూస్తాం, తెలంగాణలో చూస్తాం. సార్ మొత్తం అన్ని స్టేట్లు తిరిగి వచ్చి వాటి యొక్క ఏ విధంగా ఎక్కడ ఎట్లెట్లు ఉంటాయి అనేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ లాట్ సార్. ఇప్పుడు అట్లాగే మనకు వేణుగోపాల్ సార్, జగస్వప్న సీనియర్ డైరెక్టర్, ప్లీజ్ వారు మనకు మార్గదర్శనం చేస్తారు. ఎందుకంటే నిజంగా వారు మనకంటే చాలా సీనియర్, చాలా టీం ఉన్నటువంటి పెద్ద కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు, కాబట్టి వారు మనకు మార్గదర్శనం చేస్తారని ఆశిస్తారు. పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే బెస్ట్ చాయిస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. సెకండ్ ఇయర్ ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ మీటింగ్ కాకుండా. సో నేను కూడా ఎక్కువ టైం తీసుకోను, మన ఇద్దరం కలుసుకుంటాం, మళ్ళీ కలుద్దాం. కానీ ఒకటే మాట ఏంటంటే బెస్ట్ చాయిస్గా లేదు, ది బెస్ట్గా ఉంది. అలాగే ప్రతి ఒక్క సంస్థకి నాయకుడు అనేవాడు చాలా ఇంపార్టెంట్. సో బెస్ట్ చాయిస్ని మొదన్న చాలా మంచి నాయకత్వంతో సరైన పద్ధతిలో తీసుకెళ్తున్నాను. సో ఇంకిన్ని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మళ్ళీ మాట్లాడుతున్నాం, సమయ భవనం వల్ల మనం మళ్ళీ మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. దయాకర్ సార్, డైరెక్టర్, జగస్వప్న, వారు కూడా మనకు ఆశీర్వదిస్తారు. కంగ్రాచులేషన్ మేడం. థ్యాంక్ యూ సార్. నా లక్ష్మీ మేడం, నేను హైకోర్టులో అడ్వకేట్లో ఉన్నప్పుడు నా నెంబర్లో కంటిన్యూగా 3 months నుంచి ఫోన్ చేస్తుంది. 3 months నుంచి ఫోన్ చేస్తూ ఉంది. ఎందుకు ఫోన్ చేస్తుంది, ఎవరు అని వెతుక్కుంటా వచ్చాను. అప్పుడు పరిచయం. కానీ మధు కూడా నా ఎఫర్ట్స్ 1 year నుంచి నా సర్వీస్ పెద్దగా లేదు కంపెనీకి, ఇక దేవుళ్ళు ఒప్పుకుంటాను, ఇంకా సర్వీస్ చేస్తానండి. కానీ ఆయన ఎఫర్ట్స్ మాత్రం భగవంతుడు ఎప్పుడు ఆయనకి ఈ కంపెనీకి డబుల్ రన్ చేస్తామని మన గెస్టు శ్రీనాథ్ రెడ్డి సార్, వారి అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు. ఈరోజు బెస్ట్ చాయిస్ అంటే అది బెస్ట్, అందరూ కూడా మంచి అవకాశాలే ఇస్తారు వాళ్ళు. అయితే నేను కూడా గత 2-3 సంవత్సరాల నుంచి పరిచయం నాకు. ఈ మధ్యనే 2-3 ఇట్ల దగ్గర కూడా కొన్ని సందర్భాలలో వీళ్ళ గురించి కూడా నేను మాట్లాడాను. చాలామంది ఎన్నో కోట్లు పెట్టి పెద్ద ఆఫీసులు పెట్టినా కూడా నేను ఏం కూడా పెద్దగా అమ్మలేకపోయాను. బెస్ట్ చాయిస్ వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే బెస్ట్ చాయిస్ వాళ్ళ దగ్గర జెన్యూనిటీ బాగుంది. అంటే 10 సంవత్సరాలకు చాలామంది ఏం చేస్తారు, ఒక ప్లాట్ అమ్మాలంటే 100 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు వచ్చేది చెప్పబోతారు. మన వాళ్ళు అట్లా కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పి కస్టమర్లను బాగా పెంచుకొని వాళ్ళ మీద విశ్వాసం చాలా పెంపొందించుకుంటారు. ప్రతి ఒక్క మార్కెటింగ్ వల్ల కూడా మధుగారి అధ్యక్షతన చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళకు 2వ సంవత్సర అభినందనలు కూడా తెలియజేసి ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. మన ఎండి గారు, మన నాయకులు వారి సందేశాన్ని ఇవ్వాలని, వారికి కూడా అదే కండిషన్స్ అనుకుంటా. సో మొట్టమొదటగా మన 2వ యానివర్సరీకి వచ్చిన అతిథులందరికీ, పెద్దలకి అందరికీ పేరున బెస్ట్ చాయిస్ తరఫున, బెస్ట్ చాయిస్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక పాదాభివందనాలు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణము మేము మాత్రమే కాదు, మీరు అటు సైడ్ ఉండడం వల్ల మేము ఇక్కడ ఉన్నాము. ఇది ఇప్పుడు ఎప్పుడు ఎల్లకాలం మేము రియల్ ఎస్టేట్లో ఉన్న రోజులు. సో అందుకే మీరు ఉంటేనే మేము ఉన్నాం, మీరు లేనిదే మేము లేదు.
ఇదే నా సిద్ధాంతం, ఎప్పుడూ ఉంటుంది. సో మరొకసారి మీరందరూ వచ్చి ఒక ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువగా మేము లేకున్నా ఈ వ్యవస్థను ఇంత తీర్చిదిద్దినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఈరోజు ఇక్కడికి రావడానికి ఎందుకంటే మనం కొందరి విషయాలు మాట్లాడుకోవాలి, కొన్ని విషయాలు ఎందుకు వచ్చామనే దాని మీద మాట్లాడుకోవాలి, సబ్జెక్టు కాకుండా ఎందుకు ఇక్కడ వచ్చాము, ఎవరు దానికి కారకులు. మొట్టమొదటిగా మేము రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి వినాయక చవితితో స్టార్ట్ చేశాం. ఆఫీస్ పెట్టకము వెంచర్ రాకముందు వినాయక చవితితో స్టార్ట్ చేశాం. వారం రోజులనే మాకు పరిచయమైన ఏకైక వ్యక్తి ఎవరంటే శ్రీనాథ్ రెడ్డి గారు. ఏదో రకంగా తెలుసుకొని తనే మా ఆఫీస్కి వచ్చారు. వచ్చాక మమ్మల్ని ఏం చూశారో తెలియదు, భగవంతుడు ఏం ఆశీర్వదించాడో తెలియదు. మా మీద నమ్మకంతో ఈ వెంచర్ చేయండి అని ఒక శాంపిల్గా ఒక వెంచర్ ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా మా బెస్ట్ చాయిస్ కోసమే తను చాలా క్రిటికల్ కండిషన్ ఉన్నా కానీ మాకు 7 ఎకరాలు సన్ సిటీ అనే బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ని ఓన్లీ బెస్ట్ చాయిస్ని నిర్ణయించారు. ఎప్పుడు మీకు రుణపడి ఉంటామన్నా, కానీ కారణాలు కొన్ని మమ్మల్ని నమ్మకంతో మేము చేసాం, కానీ పరిస్థితులు కొన్ని అనుకూలించగా మేము అనుకూలంతా మేము మీకు సహాయకాలు అందించకపోయి ఉంటాము. కానీ మా ఎఫర్ట్స్ అయితే మీకు తెలుసు, మేము ఎంత కష్టపడ్డామో తెలుసు, మేము దాని గురించి ఎన్ని కలలు కన్నామో మీకు తెలుసు. కాబట్టి మమ్మల్ని అదే నమ్మకంతో మళ్ళీ తన సొంత భూమి ఉన్నప్పుడు కూడా మాకే మొట్టమొదటిగా ఆఫర్ ఇచ్చాడు, 7 ఎకరాల ఉంది నువ్వు చేస్తావా అని. కానీ నాకున్న పాత అనుభవంతో వేరే వాళ్ళైతే చేసేవాడు, కానీ నేను మమ్మల్ని ఏ నమ్మకంతో అయితే తను ఇచ్చాడో మళ్ళీ ఆ నమ్మకమే మళ్ళీ తనకు మళ్ళీ ఇబ్బంది కలగొద్దని నిర్మమాటకి చెప్పాను. అన్న నేను మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, మీరు మా ఆప్షన్ని కొంచెము ఒక సైడ్ పెట్టుకొని మీకు మెయిన్ ప్రియారిటీ ఇంకో ఆప్షన్ని కూడా చూసుకోండి అన్నాను. నేను నిర్మమాటగా చెప్పాను. అంత క్లారిటీతో ఉన్నాం కాబట్టి ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మా వెనకాల తమ్ముడు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నువ్వు అనకుండా మాకు వచ్చి ఆశీర్వదించు. మొట్టమొదటి మెట్టు అక్కడి నుంచి స్టార్ట్ అయింది బెస్ట్ చాయిస్ సక్సెస్కి. సో అందరూ మరొకసారి శ్రీనాథ్ రెడ్డి సార్ అండ్ జగ్గ సార్ మన దగ్గర లేరు, కానీ తను కూడా మనకు సపోర్ట్ చేసినందుకు మేము వెళ్ళలా మీకు రుణపడి ఉంటాము. దాంట్లో ఎక్కడ సెకండ్ థాటే ఉండదు. మీతోనే మేము మీరు భూమి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ మీ జర్నీ మేము ఎప్పుడు ఇలానే ఉంటుంది. అండ్ సెకండ్ వ్యక్తి గురించి చెప్పాలంటే మా ఫ్రెండ్ అండ్ మా మిత్రుడు, మా బ్యాక్ బోన్ అనుకోండి. ఎందుకంటే ఏమున్నా కానీ వెనకాల మనకు ఒక 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ రింగ్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన సూర్య అన్న. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వచ్చినప్పుడు మంచి చెడులు అన్నీ ఉంటాయి, ఎందుకంటే మాకు తెలుసు అది ప్రిపేర్ అయ్యే వచ్చినాం, కానీ దానికి కూడా ఒక స్తంభం ఉండాలి. అలాంటి వ్యక్తి సూర్య అన్న సిఐ గారు. ఇక్కడ లేకపోవచ్చు కానీ తన ధైర్యం, ఇచ్చే కాన్ఫిడెంట్ అయితేనేమి, తన ధైర్యం తను ఉన్నాడనే ధైర్యం ఉంటుంది, కానీ మనల్ని వేళలా ముందుకు తీసుకెళ్ళింది. అండ్ మమ్మల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు కూడా మధుసూదన్ ఉన్నాడంటే మధుసూదన్ వెనకాల సూర్యన్న ఉన్నాను కూడా ఇక్కడ చాలా మందికి తెలుసు. ఆ ధైర్యం కూడా మమ్మల్ని ముందుకెళ్ళింది. అండ్ తన మాకు ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో తన నమ్మకాన్ని కూడా మేము ఎప్పుడు ఒమ్మి చేయలేదు. అండ్ ముందు కూడా మీ డిగ్నిటీని కానీ మీ ప్రొఫెషనలిజంని కానీ ఎక్కడ మేము డిస్టర్బ్ చేయము, ఇది మా ప్రామిస్. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా ఇంకోసారి కోరుకుంటూ బెస్ట్ చాయిస్ తరఫున అందరూ ఒక్కసారి ఆ సపోర్ట్తో ఆనందం కూడా ఇచ్చాను. ఇది బోను బెస్ట్ చాయిస్ నిలబడడానికి ప్రతి ఇంటికి 4-5 పిల్లలు ఉంటారు, కానీ మాకు ఉన్న పిల్లలు కొంచెం చెప్తాను, మీకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మొట్టమొదటిగా లక్ష్మీ మేడం గారు తన్ను అన్నీ వదిలేసి ఒకనొక టైంలో మేము ఎవ్వరు లేకపోయినా ఇక్కడ ఒక టేబుల్ కూర్చొని ఒక్క ఆమె ఇక్కడ నుంచి మొత్తం ఆఫీస్ని మెయింటైన్ చేసుకుంటూ ఒకనొక టైంలో మేము నిరాశలో ఉన్నప్పుడు, కానీ అది మనం పోతే మన లక్ష్మీ మేడం ఎట్లా, లక్ష్మీ మేడం కోసం ఆలోచించి కూడా మేము కొన్ని స్టెప్స్ ముందు వేయకుండా ఎంకరేజ్ చేసి ఈరోజు 15 లక్షలతో స్టార్ట్ చేసిన కంపెనీని 20 కోట్లు పై చిల్లర టర్నోవర్ చేయడానికి కార్యక్రమం. అందులో లక్ష్మీ మేడం మొదటి స్టెప్ అయితే, నెక్స్ట్ స్టెప్ వచ్చి మన భాస్కర్ రెడ్డి సార్, పీడి గారు, రాములు సారు, ఆ తర్వాత మనకు ఇంకా మన శ్రీకాంత్ రెడ్డి సార్, తర్వాత మన కృష్ణ సార్ తలుచుకుంటూ మొదటి మెట్టు 2 సాయం చేస్తే, సెకండ్ మెట్టు వచ్చేసి మనకు రాఘవయ్య సార్,
మన యాదగిరి సార్ అయితేనేమి, ఇంకా ఇంకా నేను కొన్ని పేర్లు మర్చిపోతున్నాను, ఏమనుకోకుండా స్వర్ణలత మేడం అయితేనేమి, వీళ్ళందరూ మేము ఎప్పుడు పిలిచినా మీతో పాటు మేము ఉన్నామని చెప్పేసి ఒక్కొక్కరు నాకు తెలిసి ఒక 30కి 40కి తక్కువగా ఎవ్వరూ మనకు విజిటింగ్ పెట్టలేదు. కఠినమైన రోజుల్లో కూడా మనకు విజిటింగ్ పెంచి ఎక్కడెక్కడో కస్టమర్ని తీసుకొచ్చి మనకు అరే మేము ఆ ధైర్యాన్ని నింపారు. ఎందుకంటే సేల్స్ ఎక్కువ కాకపోవచ్చు కానీ మన దగ్గర విజిటింగ్ అయినాయి. ఆ విజిటింగ్లో కూడా ప్రతి ఒక్క కస్టమర్ అంత క్యాలిబర్ ఉన్న కస్టమర్ ఈ రోజు మన దగ్గర కొనకపోవచ్చు కానీ వీళ్ళందరూ రేపటి రోజుకి వీళ్ళందరూ మన దగ్గర వచ్చి ఏదో ఒక రోజు మనకు అసెంట్గా నిలబడతారనే ధైర్యాన్ని నెలకొల్పిన ప్రతి ఒక్కరికి మేము మనసు బెస్ట్ చాయిస్ తరఫున ఇంకొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ ఈ జర్నీలో ప్రతి ఒక్క వ్యక్తి మా దగ్గర రెగ్యులర్గా ఒక 25 నుంచి 30 మంది వస్తారు. కానీ అదృష్టం మాది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి 1 లేదా 2 ప్లాట్లు సేల్ చేసిన వాళ్ళు చాలామంది. మామూలుగా 7,000 8,000 గజాలకు అమ్మడం కష్టమైన రోజుల్లో మేము ఒక్కొక్క మినిమం ఒక యూనిట్ కాస్ట్ వచ్చేసి అంటే ఒక 200 గజాలు వచ్చేసి మేము 40 లక్షలకు అమ్మాము. అంటే మాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది. లేని రోజుల్లో కూడా రియల్ ఎస్టేట్ బాగాలేదనుకున్న రోజుల్లో కూడా మేము ఒక్కొక్క కస్టమర్ని 40 లక్షలతో నమ్మించామే. సో రియల్ ఎస్టేట్ వచ్చిన రోజు మేము ఈ 40 లక్షల కస్టమర్ని మేము తయారు చేసుకున్నామని కాన్ఫిడెంట్ ఇచ్చిన మా అన్నలు, మన రాఘవరావు అన్న అయితేనేమి, మన కృష్ణ సార్ అయితేనేమి, మన కాశీనాథ్ అన్న అయితేనేమి, అండ్ ఇంకా చాలా పేరు నేను మర్చిపోతున్నాను, ఏమనుకోదు. లక్ష్మీనారాయణ గారు అయితేనేమి, రాము సార్ అయితేనేమి, అసలు మేము ఆ కాన్ఫిడెంట్ ఎప్పుడు మర్చిపోయాము, మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోయాం సార్. ఎందుకంటే రాము సార్ కూడా అట్లా తిరిగి వచ్చి ప్రతి ఒక్క కస్టమర్ని టార్గెట్ చేసి ఆ టార్గెట్ వచ్చి కస్టమర్ కొన్నాడే తప్ప ఎవరు వెనకపోలేదు. సో హైయెస్ట్గా సేల్ చేసి కంపెనీకి పునాదిగా నిలబడినటువంటి రాములు సార్ అడ్వైజర్ గారికి అండ్ 24 గంటలు వాచ్మెన్ కంటే ఎక్కువ, ఒక వార్డ్ బాయ్ కంటే ఎక్కువ, ఒక అందరికంటే ఎక్కువ ఒక తండ్రి పాత్ర పోషించినటువంటి మా పీడి భాస్కర్ రెడ్డి సార్ సేవలు మేము ఏ రోజు కూడా మర్చిపోం. మంగళవారం ఉండడు, దెబ్బలు తాకినా ఉండడు, ఏముండడు, ఎవరు వస్తున్నదో దానికి సంబంధం లేదు. మేము ఏం చేస్తున్నామో, మేము వస్తామా రామా సంబంధం లేకుండా ఇంటికి తక్కువ టైం ఇచ్చి ఆఫీస్కి ఎక్కువ టైం ఇచ్చి ఎంతోమందికి మాకు తెలియకుండా ఎంతోమందిని జాయిన్ చేసి ఎంతోమందికి సేల్స్ చేసి నేను వెనకాల మీ వెనకాల నేను ఉన్నా అని ఎల్ల వేళలా మమ్మల్ని సపోర్ట్ చేసే మన ప్రాజెక్ట్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి సార్ని కూడా మా జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. సో మరొకసారి మన బెస్ట్ చాయిస్ తరఫున మన పీడీ గారి భాస్కర్ రెడ్డి సార్ని కూడా ఒకసారి సపోర్ట్లతో కోరుకుంటాను. అదేవిధంగా ఈరోజు మనం బెస్ట్ చాయిస్, చాలా మందికి ఈగో ఉంటుంది, నా కంపెనీ ప్రోడక్ట్ నేనే చేయాలి, వేరే కంపెనీ వాళ్ళకి ఎందుకు చేయాలి, మన ఈగో పోతుంది, మన బ్రాండ్ పోతుంది అని చాలామంది ఆలోచన. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ నా ఆలోచన ఒకటే, ఏ కంపెనీ అయినా ఏ ప్రోడక్ట్ అయినా మనం బెస్ట్ ప్రోడక్ట్ అమ్మాలి. బెస్ట్ ప్రోడక్ట్ ఉంటేనే కస్టమర్ కొంటాడు, కస్టమర్ బెస్ట్ ఉంటేనే ఇంకోసారి రెఫరెన్స్ వస్తుంది. అది ఏ కంపెనీ అయితే ఏంది, మనకు కస్టమర్ బెస్ట్ ప్రోడక్ట్ అమ్మాలని ఈగోకి మేము ఎక్కడ పోకుండా, ఆ ఈగోని మేము ఎక్కడ చూపించకుండా మేము జర్నీ చేసాము. ఆ జర్నీ చేసిన బెస్ట్ కంపెనీ ఒకటి జగస్వప్న కంపెనీ. యాక్చువల్గా జగస్వప్న కంపెనీ అనే కంపెనీ బయట వాళ్ళకి థర్డ్ పార్టీకి ఇట్లాంటి కంపెనీకి ఎంటర్టైనే చేయదు. కానీ నా మీద ఉన్న నమ్మకము, మా వేణుగోపాల్ మీద సార్ మీద అన్న మీద ఉన్న నమ్మకము, వేణుగోపాల్ అన్నకి నా మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే సార్ నన్ను నమ్ముతున్నాడంటే నన్ను చూసి ఒక్కటే కాదు, నా వెనకాల అతను ఎంక్వైరీ చేసుకుంటాడు. ఎంక్వైరీ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు పాజిటివ్ ఇస్తేనే మనకు ఆ ప్రోడక్ట్ ఇస్తారు. కానీ ఆ పాజిటివ్ క్రియేట్ చేయడంలో మా వేణుగోపాల్ అన్న ఎన్ని తాపత్రయపడినో నాకు తెలియదు. కానీ బెస్ట్ చాయిస్ కంపెనీ అంటే జగస్వప్న కంపెనీ ఎండి గారికి ఎప్పుడు ఒక మంచి ఒపీనియన్తో నుండి మనకు ఏ ప్రాజెక్ట్ ఉన్నా ఇన్వాల్వ్ చేస్తారు. దానికి మొట్టమొదటిగా మన వేణుగోపాల్ అన్నకి బెస్ట్ చాయిస్ తరఫున అందరూ ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే బెస్ట్ మన జగస్వప్నాలో కూడా ఎంత కాదనుకున్నా మనం ఒక 6 నుంచి 7 కోట్ల టర్నోవర్ చేశాము 2022-23 ఇయర్లో. సో ఇది దానికి ముఖ్య కారకులు ఎవరంటే హరి సారు అండ్ కృష్ణ సార్. కృష్ణ సార్ అయితే నాకు తెలిసి విల్లాలో జగస్వప్న కంపెనీ 40 విజిటింగ్లు తను పర్సనల్గా పెట్టాడు. తను 40 విజిటింగ్లు ఈ ఏజ్లో 73 సంవత్సరాల్లో పెట్టాల్సిన అవసరం ఎవరికి లేదు. కానీ తను 72 సంవత్సరాలు ఎక్కడెక్కడి నుంచి వర్షం వచ్చినా ఏం వచ్చినా ఎవరో ఒకరిని పిలుచుకొచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి కృష్ణ సార్కి, లక్ష్మీనారాయణకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, దాన్ని మమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి వేణుగోపాల్ అన్నకి మరొకసారి మీకు ఎప్పుడు రుణపడి ఉంటామన్నా బెస్ట్ చాయిస్ తరఫున.
మీ జర్నీ మీ సహాయ సహకారాలు బెస్ట్ ఛాయిస్ ఉన్నంత వరకు ఇలానే ఉండాలి అని మళ్ళీ ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నేను ఒక 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ 2 సంవత్సరాలు ఇక్కడ వరకు జర్నీ చేసినాం, 700 రోజులు జర్నీ చేసినాం. ఇది నేనే గొప్ప అనుకుంటే అది నా పతనానికి దారితీస్తుంది. కానీ నేను ఈ గొప్పతనానికి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను తలుచుకోవాల్సిన రోజు ఇది. అందుకనే ఈరోజు సెలబ్రేషన్ చేసినాం. దాంట్లో అమ్మాయిలు అయి ఉండి, లేడీస్ అయి ఉండి, ఇంట్లో కొంత ప్రాబ్లం ఉంది, ఇంట్లో వద్దన్నా కూడా రియల్ ఎస్టేట్ అంటే బాగోదు అని చెప్పినా కూడా వద్దనకుండా మా మీద నమ్మకంతో వచ్చినటువంటి బిజినెస్ చేస్తున్నటువంటి స్వప్న గారు అయితే మీరు, మన స్వర్ణలత మేడం, మౌనిక మేడం, రాధిక గారు, రజని మేడం, వీళ్ళందరికీ రియల్ ఎస్టేట్ అంటే బ్యాడ్ అనే ఒపీనియన్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ మాతో జర్నీ చేసి కలిసి ఎక్కడికి పోతున్నారంటే బెస్ట్ చాయిస్ పోతున్నాం అంటే ఈరోజు పొమ్మని చెప్పేవాళ్ళే తప్ప వాళ్ళని వద్దు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళని నేను ఎవరి హస్బెండ్ నేను ఫోన్ చేశానని అదే చెప్తాను. ఎందుకంటే ఆ కల్చర్ని బెస్ట్ చాయిస్ వాళ్ళు క్రియేట్ చేశారు. ఆ కల్చర్ని క్రియేట్ చేయడంలో పాత్ర పోషించింది మాత్రం మా బెస్ట్ చాయిస్ టీం ఎవరైతే ఉన్నారో, లక్ష్మీ మేడం అయితేనేమి, యాదవ్ సార్ అయితేనేమి, మా భాస్కర్ రెడ్డి గారు అయితే పేరు పెట్టిన మళ్ళీ ఆ కల్చర్ని క్రియేట్ చేసినందుకే వాళ్ళు ఇక్కడ మాతో జర్నీ చేయగలిగారు. వాళ్ళు అట్లా జర్నీ చేయగలిగారు కాబట్టి ఈరోజు ఇంకో 4 అమ్మాయిలను తీసుకొచ్చి రాగలిగారు. రాత్రి మేము ఇక్కడ అందరం వెళ్ళిపోయాము, మా పార్ట్నర్స్ అందరం వెళ్ళిపోయినా కానీ రాత్రి 8:30 వరకు కూడా మన సుగుణ మేడం గారు, లక్ష్మీ మేడం గారు, సోనలత మేడం గారు, వాళ్ళందరూ ఇదంతా డెకరేషన్ వాళ్ళు చేశారు. మేము చేయలేదు, మేము డబ్బులు పెట్టి చేయించాము. జనరల్గా ఒక కంపెనీకి మేము కూడా అఫీషియల్గా వచ్చి పోదాం అనుకున్నాం. ఇక్కడ అరేంజ్ చేసింది ఒక్క రూపాయి కూడా మేము ఎవరికి పెట్టలేదు. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఈ డెకరేషన్ దగ్గర నుంచి, ఈ పూలు కూర్చోవడం దగ్గర నుంచి ఇవన్నీ చేసిందంటే ఓన్లీ బెస్ట్ చాయిస్ వీళ్ళే చేశారు. రాత్రి 8:30 గంటల వరకు ఉండి కూడా చేసిపోయారు. మళ్ళొకసారి మేడం మీ ఆప్యాయతని మేము ఏనాడు మర్చిపోము. ఇది బెస్ట్ చాయిస్ ఎప్పుడు మేము మాది అని ఎప్పుడు అనుకోలేదు. బెస్ట్ చాయిస్ మనది, రాబోయే రోజు కూడా మనది. మేము 20 కోట్లు ఈరోజు టర్నోవర్ చేశాము, కానీ మనం రాబోయే 2 సంవత్సరాలు 100 కోట్లుగా టర్నోవర్ చేసుకొని ఇదే ఉండగానే ఇదే సింప్లిసిటీ కూడా ఆ రోజు మనం ప్రదర్శించిన రోజు, ఈ వ్యక్తులు ఎవరో ఒకరు మన దాన్ని చూసిన రోజు, అది నిజం అనుకున్న రోజు మనము బెస్ట్ చాయిస్గా సక్సెస్ అవుతాం. ఆ రోజు వరకు మనము మన ఈగోని, మన డెవలప్మెంట్ని, మన వ్యవస్థని మనం ఇచ్చిపుచ్చుకోవడాన్ని, గౌరవించుకోవడాన్ని మనం మర్చిపోకు. ఒకవేళ మాకు అలాంటి మీకు అట్లా ఎప్పుడన్నా మేము అలాంటి ఎప్పుడు అవబడ్డా ధైర్యంగా వచ్చి సార్ ఇది తప్పు, ఇది రైట్ అని మీరు చెప్పవలసిందిగా మేము దాన్ని మనసావాచ స్వీకరిస్తామని కూడా మీకు ఈరోజు మేము ప్రామిస్ చేస్తున్నాము. అండ్ ఇది మాట కాదు, మా వాగ్దానము. బెస్ట్ చాయిస్ కంపెనీని మేము, మా డ్రీమ్ ఇది, ఒక బెస్ట్ కంపెనీగా నిలబెట్టాలి. ఎందుకంటే మేము ప్రొఫెషనల్గా పెద్ద చదువుకొని వ్యవస్థని వదిలేసి మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఈ ఏమంటారుగా మేము ముందు వచ్చే ద్రాక్ష ఏం చూడట్లేదండి. ఒక పనసకాయని తిందాం, బెస్ట్ కంపెనీ ఇద్దాం, బెస్ట్ ప్రోడక్ట్ ఇద్దాం, బెస్ట్ మనిషిగా బతుకుదాం. అండ్ ఉన్న రోజులు బెస్ట్ చాయిస్ ఎప్పుడైనా ఎవరైనా నలుగురు మాట్లాడుకోవాల్సి వస్తే కష్టపడ్డాడు ఓడిపోయారని చెప్పుకోవాలి కదా, కానీ మందిని నుంచి లాస్ చేసిపోయారు అనే మాట మాత్రం రాకూడదు. ఇది మన మూటం. మనం ఎప్పుడైనా ఓడిపోయినామంటే ఎదుటోడు కూడా మనం చూసి కష్టపడ్డాడు కానీ ఓడిపోయాడు అని చెప్పాలి, కానీ మందిని నుంచి కాబట్టి ఓడిపోయాడు మాత్రం ఈ రియల్ ఎస్టేట్లో బెస్ట్ చాయిస్కి రావద్దు, రాకూడదు. వచ్చే ఆలోచనలు కూడా దేవుడు మమ్మల్ని వాళ్ళనే చంపేయాలని మరొకసారి కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి మళ్ళీ పేరు నేను మర్చిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే కూడా నేను సమయభావం వల్ల కొన్ని మాట్లాడకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి మళ్ళీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి బెస్ట్ చాయిస్ తరఫున పాదాభివందనలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నిజంగా కొన్ని కంపెనీలలో చూస్తే ఏంటి అని అంటే ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది, MD సార్ లోపల ఉంటాడు, ఆయన గెలవాలంటే 1 గంట 2 గంటలు ఇక్కడ వెయిట్ చేయాలి. అది బిల్డప్. ఎవరుంటారు లోపల? నిజమా కాదు? చేసిన వాళ్ళు ఉన్నారు కదా, కంపెనీలు చూసిన వాళ్ళు ఉన్నారు కదా. కానీ మన MD గారు అసలు మనం అక్కడి నుంచి వస్తున్నాం అని అంటేనే ఒక గొంతు విన్నదనుకోండి, వినిపించింది అనుకోండి, ఎవరైతే ముఖ్యంగా ప్రాముఖ్యత ఉంటుందో రాములు సార్ని పిలవండి, లేదా భాస్కర్ రెడ్డి సార్ని పిలవండి, పిలిచి మరి మాట్లాడేటువంటి వ్యక్తి మన MD గారు మధు సార్. ఒక్కసారి గట్టిగా వారికి
ఎందుకనంటే ఒక కంపెనీ ఎదగాలంటే, ఒక కంపెనీ సక్సెస్ కావాలంటే ముందు ఆ నాయకుని యొక్క మనస్తత్వం మంచిగా ఉండాలి, ఆయన యొక్క నడవడిక బాగుండాలి. అప్పుడే ఇవన్నీ ప్రోడక్ట్లు సెకండరీ. కానీ ఆయన్ని చూసి ఇవాళ మేము ఇక్కడ నిలబడ్డాము, 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాము అని అంటే ఆయన యొక్క మంచి నడవడిక, ఆయన యొక్క మంచి విధానము, ఆయన మాట్లాడే విధానం కానీ ఏదైతే ఉందో వాటన్నిటి మేము ఆకర్షితులమై ఇక్కడ ఉండి మేము ఇవాళ చేయగలుగుతున్నాం. ఎందుకంటే నేను ఒక 37 సంవత్సరాలు ఒక ఆర్గనైజేషన్లో పనిచేసిన, ఒక కంపెనీ, ఒక సంస్థలో పనిచేసిన, ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ఒక ఆఫీసర్ కానీ ఒక హెడ్ అనుకుంటే ఇగో ఉంటుంది. ఏ కోశాన కూడా ఇంత చిన్న ఇగో లేనటువంటి వ్యక్తి మన మధు సార్. కాబట్టి ఇవాళ కంపెనీ ఇవాళ ఇంత తొందరగా 2 సంవత్సరాలు నేను అనుకున్న, కొంతమంది కొన్ని కంపెనీలు చూసా పెట్టి 1 సంవత్సరం 2 సంవత్సరం 3వ సంవత్సరం చెప్పు. మనము ఈ 2 సంవత్సరాలు కాదు, ఇంకా నేను చూసినంత వరకు ఇంకా 20 సంవత్సరాలు కానీ 200 సంవత్సరాలు బెస్ట్ చాయిస్ అదే విధంగా ఉంటుంది, అట్లే ఉంటుంది. మనం అందరం కూడా దీంట్లో కలిసి పనిచేద్దాం. కాబట్టి మన యొక్క ముందైతే ఏంటి అని అంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం, ఆయన జెన్యూన్ ఉన్నా లేదా అనేటువంటిది ఆలోచించి మనం ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది. మీరు పరీక్ష కూడా చేసుకోవచ్చు. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తక్కువ ఉంటే అది పరీక్ష కూడా చేసుకోవచ్చు. ఓకే సార్, ఎందుకంటే మళ్ళీ అవకాశం రాదు మాకు సార్ని ఈ విధంగా మాట్లాడడం. సరే, ఈ చివరిగా మన ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్ నాయక్ సూర్య సార్, ప్లీజ్ మీ యొక్క బ్లెస్సెస్ మాకు ఉండాలి. ఈరోజు బెస్ట్ సర్వీస్ 2nd యానివర్సరీకి గెస్ట్గా ఇచ్చేసిన శ్రీనాథ్ రెడ్డి గారికి, కృష్ణ నాయక్ సార్ గారికి, బెస్ట్ సర్వీస్ టీంకు, తర్వాత బెస్ట్ సాయి కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. నేను చాలా చిన్నవాడిని వీళ్ళందరి ముందర. ఒక మిత్రుడిని ప్రమోట్ చేయడానికి మాత్రమే నేను ఆ హోదాను పక్కన పెట్టి ఇక్కడ వరకు వచ్చాను. ఇప్పుడు నా మనసు బాగాలేకపోయినా, నాకు ఇరిటేషన్ ఉన్నా మధుకు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతాను. ఖాళీగా ఉంటే నేను కలుస్తాను, లేకపోతే ఆయన నా దగ్గర రావడం జరుగుతుంది. పోలీసులో స్ట్రెస్ ఎక్కువ ఉండదు కాబట్టి ఆ ఉద్దేశంతో మా జర్నీ స్టార్ట్ అయింది. రాను ఆయన చెప్పే మాటలన్నీ చూసినాక ఈయనను నా వంతు ఏదైనా అవసరం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ ఫస్ట్ యానివర్సరీకి రావడం జరిగింది, మళ్ళీ 2nd యానివర్సరీకి రావడం. అప్పుడప్పుడు ఆఫీస్కి నేను వచ్చినప్పుడు చూసినప్పుడు కూడా, అప్పుడప్పుడు మీకు మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా నేను మాట్లాడేది. కొంతమంది నేను పరిచయం, నా వృత్తికి మీ సంస్థకు లేకపోతే మీరు చేసే రియల్ ఎస్టేట్ సంబంధం లేదు. కానీ అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి ఏమనిపిస్తుంది అంటే, ఎవ్రీడే మనిషి కొంత నేర్చుకోవాలి బయట సొసైటీ చూసి. నేను కూడా ఇక్కడికి వచ్చినాక చాలా నేర్చుకున్నాను. మధుని చూసి కొంత నేర్చుకుంటే, స్పెషల్గా రాములు సార్ని, లక్ష్మీ మేడంని, భాస్కర్ రెడ్డి గారిని, హరీష్ని, ప్రవీణ్ని చూసినాక చాలా వాళ్ళ యాంగిల్లో నేర్చుకున్నాను. ఒక లేడీ ఉండి ఆ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు అదే స్మైల్ తోటి కంటిన్యూస్గా ఒకే పని మీద వర్క్ చేస్తాను. నేను అనుకుంటున్నాను కనీసం మనం ఒక 1-2 అవర్స్ ఒక వర్క్ మీద పనిచేస్తేనే వేరే ఏదో ఆలోచనలు వస్తాయి. అలాంటిది ఆమె కంటిన్యూ చేస్తుంది. ఆ రాములు సార్ కానీ, నా భాస్కర్ రెడ్డి గారు అయితే ఎప్పుడు కూడా ఇదే డిస్కషన్ చేస్తాము, ఏం చేయాలి ఏందని. ఎప్పుడన్నా వాళ్ళ ఎండి గారు పిలిచినప్పుడు అదే నవ్వుతూ వచ్చి ఆన్సర్ చేస్తాము. ఇవి నేర్చుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఎండి గారు వీళ్ళకి కనెక్ట్ కావడానికి కొంత ఏజ్ కావచ్చు, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళని చెప్పి ఈయన గౌరవించడం. ప్లస్ ఇక్కడ ఈయన దగ్గర ఉన్నది ఏంటంటే, ఆ మనుషుల మధ్యలో గ్యాప్ లేదు, వ్యక్తికి గ్యాప్ ఉండదు, అలా ఈక్వల్ అనేది ఇస్తారు. మీరు చూడండి, ఈరోజు ఉన్న కొత్తగా ఈ మీటింగ్కి వస్తే మీరు రేపటి నుంచి ఇండివిజువల్గా వచ్చి ఎండి గారిని కలిసి నేను ఒక 4 ప్లాట్లు అమ్ముతా అంటే కూడా మిమ్మల్ని అనుకుండి పుష్ చేస్తూ ఉంటాను. అంటే వేరే దగ్గర ఎట్లుంటుందంటే ఆ హైరార్కిజం ఉంటుంది. ఒక హోదా దాటినాక ఆయన ఎవరో డైరెక్టర్, ఇంకోటో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏదో అది ఉన్నప్పుడు వాడు అక్కడ వరకు పోనీయండి. కానీ ఇక్కడ మీకు డైరెక్ట్ యాక్సెస్ ఎండి గారితో దొరుకుతుంది. దాని ప్రాఫిట్స్ ఏదైనా ఉంటే, దాని లాభాలు ఏదైనా ఉంటే కూడా మీకు చేరవేయడం ఇమీడియట్గా జరుగుతుందనే, అందుకే ఈ వ్యవస్థ, ఈ సంస్థ ఇక్కడ వరకు వచ్చింది. మీరు చూడండి, మీకు ఇంత కమిషన్ ఇస్తామని చెప్తారు, లాస్ట్కి ప్లాట్ అంతా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆ కమిషన్లో కూడా కోతలు పెడతారు. డైరెక్టర్ కోత, ఎండి గారు కోత, ఇంకొకరు కోతలు.
అప్పుడు ఏమైందంటే ఆ గ్యాప్ వల్ల కొత్త మీ కస్టమర్లు రారు, కొత్త ఏజెంట్లు కూడా రారు. కానీ ఇక్కడ గ్యాప్ లేదు అన్నందుకే వీళ్ళందరూ కలిసిగా నడుస్తున్నారు అనేది నా భావన. దానికి తగ్గట్టు కూడా మీరు చాలా వర్క్ చేస్తున్నారు. గొప్పలు కాదు, ఒక కంపెనీని ఇలానే కంటిన్యూగా రన్ చేసుకొని రావడం అంటే దానికి చాలా డెడికేషన్ ఉండాలి. ఒక చిన్న ఈ కార్యక్రమం చేయడానికే మీరు ఒక 2-3 days స్టెయిన్ అవుతుంది తప్ప కార్యక్రమం కాదు. అలా మీరు కంపెనీలు కూడా ఒక 2 సంవత్సరాలు ఒక 20 కోట్ల వరకు చేశారంటే మీరు చాలా గ్రేట్. మనం అంటాము ఒక 4 మెట్లు ఎక్కితే చాలు, మిగతా మెట్లు ఎక్కడం చాలా ఈజీ. మీరు అట్మోస్ట్ నేనైతే చెప్తున్నాను, మీరు వర్క్ పరంగా, మీలో నాలెడ్జ్ పరంగా, వర్క్ పరంగా, సబ్జెక్ట్ పరంగా, లేదు మీ పేషెన్సీ పరంగా మీరు 80% సక్సెస్ అయ్యారు. మీరు ఇంకొక 20% సక్సెస్ అంటే మీ లైఫ్స్ అంతా రీచ్ అవుతారు. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా నా సజెషన్ ఏంటంటే, మీరు ఏదో తూతు మంత్రంగా వచ్చి కాకుండా టీం పెట్టుకోండి, కస్టమర్ని తీసుకోండి, కస్టమర్ని ఫాలోఅప్ చేయండి. ఇలా కృష్ణ సార్, మీరు ఆయన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో సీనియర్ డీజీఎంగా రిటైర్ అయిన తర్వాత ఆ మేడం 1 year ఫాలోఅప్ చేసిన తర్వాత కృష్ణ సార్ని కంపెనీకి తీసుకురావడం, కృష్ణ సార్ ఈ కంపెనీ పెద్ద అసెట్గా తయారు చేయడంలో పాపం నేను ప్రత్యేకంగా లక్ష్మీ మేడం అయితే అభినందిస్తున్నాను. నాకంతా పెద్ద రియల్ ఎస్టేట్ మీద అది ఎలా చేస్తారో అంత సబ్జెక్ట్ తెలియకుండా నా మిత్రుల కోసం ఎప్పుడన్నా మాట వరుసగా ఇలాంటి సహాయం లేకుండా ఇలాంటి ఏదైనా ఒకరిని మోటివేట్ చేయడానికి ఎప్పుడన్నా అవసరం పడితే ఖచ్చితంగా ముందుండి మీకు నడిపిస్తానని మధు కూడా మాటిస్తూ, నాకు గెస్ట్ ఐఎమ్ నాట్ చీఫ్ గెస్ట్, ఐఎమ్ గెస్ట్ హియర్. మీ అందరికన్నా చాలా చిన్నవాడిని. నన్ను పిలిచినందుకు టీం అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తూ, మీ అందరికీ కూడా బెస్ట్ చాయిస్ టీం కుటుంబ సభ్యులందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గర్వంగా ఉంది. తర్వాత మనం కొన్ని చిన్న కార్యక్రమాలు ఏంటి అని అంటే, మన పోషించిన వాళ్ళందరినీ గౌరవించుకోవడం మన బాధ్యత. అందులో భాగంగా క్విక్గా మనకు సమయం వల్ల మనం సత్కరించుకున్నాం. మొట్టమొదటిగా ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళని మనం ముందుగా సత్కరించుకున్నాం. వీళ్ళలో చాలా ఎక్కువ సేల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, టీమ్గా సేల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, అండ్ అన్ని రకాలుగా మనకు ఆదుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ముందుగా సత్కరించుకుందాం. అందులో మొట్టమొదటిగా రాములు సార్ గారిని మన శ్రీనాథ్ రెడ్డి సార్ శాల్వతో సత్కరించుకోవాల్సిందిగా కోరుకున్నారు. ఎక్కువసేపు సపరేట్లు కొట్టండి, సపరేట్లు కొట్టే యోగాలకు కూడా మంచిది. థ్యాంక్ యూ. సపరేట్లు కొట్టాలా? ఇంకా మేమున్నామంటూ ఇంకా మమ్మల్ని ప్రోత్సహించిన ముఖ్యులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఒక్కసారి రాము సార్ మీరు మైక్ హ్యాండిల్ చేసుకొని ప్రతి ఒక్కరి మన వేణన్న అండ్ మన రాము సార్ ఇద్దరు మన సత్య చాలా మంచి మనిషి అండి యాదయ్య గారు. ఇప్పుడు ఈ డయాస్ కాదు కానీ సిన్సియర్గా వర్క్ చేయాలేమో, చాలా ప్లాంట్గా వచ్చి చాలా సిన్సియర్గా వేరే వాళ్ళతో సంబంధం లేకుండా తన వర్క్ మీద 200% ఎఫర్ట్ ఇచ్చే వ్యక్తులలో రామరాజు సార్ ఒకరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామరాజు సార్ గారిని మన లక్ష్మీ మేడం అండ్ మన కృష్ణ గారు ఇద్దరు సత్కరించాల్సిందిగా కోరుతున్నాను.
థ్యాంక్ యూ సార్. కొంచెం సార్ వాళ్ళ ఆఫీస్లో కూడా ఈరోజు వినాయక చవితి అన్న కూడా మంచి కాంట్రాక్టర్. చాలా మంది రియల్ ఎస్టేట్ మనుషులను చూశారు, కానీ మన మీద నమ్మకంతో మనతో చర్య చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. గిరి గారు, గిరి సార్, గిరి అన్న, యాదగిరి. సో రాఘవన్న, శ్రీకాంత్ రెడ్డి అన్న అందరూ జాయిన్ కండి. మేడం మీరందరూ ఏదైతే పని చేద్దాం, లేడీస్ అందరూ జాయిన్ కండి. మేము మీ పక్కన ఇది ఇస్తాం. రండి, కేక్ కట్ చేయండి, కేక్ రెడీ చేయండి. మేడం మనం ఎటు జరుగుతాం. సో లక్ష్మీ మేడం అండ్ లేడీస్ టీమ్ అందరూ మీరు మేము ఇచ్చేయండి. రాగిణి మేడం మంచి మనసుతోని భగవంతుని ప్రార్థించుకుంటూ ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరానికి ఇంకా ఎదుగుదల ఉండాలని ఒకసారి కట్ చేయండి మేడం. మీరు అందరూ ఒకసారి లక్ష్మీ మేడం మీరు కూడా అందరూ ఒక చేయి ఒకరు పెట్టుకొని గ్రూప్ ఫోటో దిగేసి మనం భోజనానికి వెళ్ళిపోదాం. మిగతా మీరు కేక్ కొని మీరు తర్వాత ఎంజాయ్ చేయండి. Yeah.